అనుకుంటున్నాను అనమాట. ఇందులో మీకు చాలా మంచి యూస్ఫుల్ కంటెంట్ ఉంటుంది. ఎవరికైతే ఫస్ట్ బర్త్డే చేసుకుంటూ ఉంటారు అండ్ బర్త్డే ప్లాన్స్ ఉంటాయి వాళ్ళకనమాట. అంటే బడ్జెట్ లో ఎలా బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలి అనేది తక్కువ బడ్జెట్ లో గ్రాండ్ లుక్ కోసం అనమాట. సో ఇప్పుడైతే చూస్తున్నారు కదా బలూన్స్ ఎన్ని ఉదాం అనేది 400 బలూన్స్ తీసుకొచ్చాను. ఇంకా కొంచెం స్టార్ట్ చేసామన్నమాట. ఈ రోజు అయితే నాకు చాలా మంచి రోజు, నా కొడుకు బర్త్డే చాలా బాగా సెలబ్రేట్ చేయాలనుకుంటున్నాను. సో ఈ వీడియో అయితే తప్పకుండా ఎండ్ వరకు చూసేయండి. సో చలో వీడియో చూసేద్దాం. ఫస్ట్ అయితే మీకు నేను ఎంత ఖర్చు చేశాను మీతో షేర్ చేసుకుంటున్నాను, ఎందుకంటే బడ్జెట్లో అని చెప్పాను కాబట్టి. సో బడ్జెట్లో అంటే బడ్జెట్లో అస్సలు అవ్వదు. ఇక్కడైతే పిల్లలందరూ బలూన్స్ బ్లో చేస్తున్నారనమాట. ఎంత తొందరగా 400 బలూన్స్ బ్లో చేసేసారంటే అంత తొందరగా చేసేసారనమాట. సో నేను ఈ బలూన్స్ కావచ్చు, దేవాంశ్ అనే నేమ్ కావచ్చు అన్నీ ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను. నాకు చాలా బాగా నచ్చాయి అనమాట. క్వాలిటీ ఒక్క బలూన్ కూడా పగలలేదనమాట. సో నేను ప్యాకెట్స్ మదనపల్లిలో తీసుకున్నట్లయితే మేబీ నేను కరెక్ట్గా నాకు ఉండేది కాదేమో, అంటే పగిలిపోయేవి చాలా వరకు. ఈ బలూన్స్ అయితే అస్సలు పగలేదండి. క్వాలిటీ చాలా అంటే చాలా బాగున్నాయి. క్వాలిటీ బాగా నచ్చాయి అనమాట. ఇంకొక డ్రాబ్యాక్ ఏంటంటే కలర్స్ లైట్ కలర్స్ చూస్ చేసేసుకున్నాను. రెడ్ కావచ్చు, లేదంటే డార్క్ బ్లూ కావచ్చు, అలాంటివి సెలెక్ట్ చేసుకుంటే ఇంకా ఎక్సలెంట్గా ఉండేది నేను అనుకున్న థీము. అండ్ నాకు ఇక్కడ స్టాండ్ ఒకటి కాస్ట్ నేను ముందే రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. అండ్ బ్యానర్కి 1000 రూపీస్, ఈ బలూన్స్కు ప్లస్ దేవాంశ్ నేనేమో ఈచ్ లైట్ 250 అనమాట. దానికి 2000 2500 అయింది. ఎగ్జాక్ట్గా గుర్తులేదు. మేబీ డెకరేషన్ మొత్తం 5000 ఇలా అయిందనమాట. ప్లస్ ఫుడ్ కూడా కలిపాను. ఫుడ్ కావచ్చు ఆ 2 డేస్కి ఎక్స్పెన్సెస్ మొత్తం నాకు దగ్గర 30 నుండి 40,000, 30 to 40,000 అయిందనమాట. అంటే బిఫోర్ డే మీరు చూసారు కదా, నేను ఫుడ్ డొనేట్ చేశాను అనమాట. ఆ రోజుకి ఈ రోజుకి మొత్తము. సో బర్త్డేకి అయితే చాలా తక్కువ మందిని ఇన్వైట్ చేశాను. అంటే ఇంకొకటి ఏంటంటే చాలా వరకు తక్కువ ఇన్వైట్ చేశాను అనమాట. ఎవరు రారు, మా హస్బెండ్ సైడ్ వాళ్ళైతే ఎవ్వరు రారండి. సో దానికోసం నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు. నెక్స్ట్ టైం నుంచి ఎవరిని పిలవను, నాకు ఇష్టం కూడా లేదు పిలవడానికి. ఇంతవరకు నాకు అంటే మా ఇంట్లో ఫంక్షన్స్ ఏవి జరగలేదు కాబట్టి శ్రీమంతం కావచ్చు, బర్త్డే కావచ్చు కాల్స్ చేసి ఇన్వైట్ చేసామన్నమాట. ఫ్రమ్ నెక్స్ట్ టైం నుంచి నేను అసలు నాకు ఇంట్రెస్ట్ లేదు, అసలు పిలవడానికి కూడా ఇంట్రెస్ట్ లేదనమాట. ఎవరైనా రిలేటివ్స్ చూస్తే ఫీల్ అవ్వకండి, ఇదైతే నిజము. మీరు పిలవకపోయినా మేమేం ఫీల్ అయ్యేది లేదు. ఈరోజు అయితే మాత్రం బర్త్డేకి ఆల్మోస్ట్ ఒక 100 మెంబర్స్ వరకు వచ్చింటారు. నాకు ఎగ్జాక్ట్గా ఇప్పుడు అసలు గుర్తులేదు, ఎందుకంటే బర్త్డే జరిగిపోయి కూడా ఆగస్ట్లో జరిగిందండి. ఇప్పుడు జాన్వరి 6 months కంప్లీట్ అయిపోయిందనమాట. అయిపోయింది. పోస్ట్ చేయాల్సిన వీడియో ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. రీజన్ ఏంటంటే నేను చిన్న జాబ్లో జాయిన్ అయ్యాను అనమాట. బాబు బర్త్డే అయిన వెంటనే నేను జాయిన్ అయ్యాను. సో నాకు ఎక్కువ గ్యాప్ లేదు. సో దానివల్ల అప్పటి నుంచి జాబ్లో సెట్ అవ్వడమే నాకు ఇంత టైం పట్టింది అనమాట. బాబుని సెట్ చేసుకోవాలి కదా ఫస్ట్. అంటే వర్కింగ్ ఉమెన్కి ఇంట్లో ఎన్ని పనులు ఉంటాయి, బాబుని చూసుకోవాలి, నైట్ వాడు నిద్రపోడు, ప్లస్ వర్క్ ఉంటుంది. డే మొత్తం 9 hours వర్క్ చేయాలి. 9 hours కాదని నాకు ఎక్స్ట్రా టైం 10 hours అవుతుంది అనమాట. సో అలా వర్క్ చేయాల్సి ఉంటుంది కాబట్టి అడ్జస్ట్ అవ్వడం, వర్క్ ప్లస్ ఇంటిని బాబుని అడ్జస్ట్ అవ్వడం నాకు ఇంత టైం పట్టింది. ఇకపై నుంచి చాలా వరకు ట్రై చేస్తున్నా. షార్ట్ వీడియో కావచ్చు, లాంగ్ వీడియో కావచ్చు, ఏదో ఒక వీడియో పోస్ట్ చేశాను అనమాట. నా ఛానల్లో నియర్ టు 3000 సబ్స్క్రైబర్స్ ఉన్నారండి. నేను కంటిన్యూస్గా వీడియోస్ పోస్ట్ చేసి రెగ్యులర్గా నేను యూట్యూబ్లో చేసి ఉన్నట్లయితే మేబీ నాకు మంచి వ్యూస్ వచ్చేవన్నమాట. సో చాలా వరకు ఇప్పుడు అందరూ యూట్యూబ్ స్టార్ట్ చేశారు. చాలామంది స్టార్ట్ చేశారు. ఈ ఇంట్లో వీళ్ళకి యూట్యూబ్ ఛానల్ లేదు అనే పని లేకుండా ఎవరికో చిన్ననో పెద్దనో ఎవరికో ఒకరికి యూట్యూబ్ ఉందన్నమాట. సో నేను కూడా ఇకపైన రెగ్యులర్గా వీడియోస్ చేయాలనుకుంటున్నాను. నా బాబు కోఆపరేట్ చేస్తే మాత్రం 100% చేస్తానండి. ఇంకొకటి ఏంటంటే బాబు అన్నిటికీ రీజన్ బాబుని చెప్తారనేసి వర్క్ చేసుకుంటూ ఇంట్లో పనులు చేసుకుంటూ ప్లస్ బాబుని చూసుకోవాలంటే 3 అంటే అట్ ఏ టైం బ్యాలెన్సింగ్గా ఉండాలి కదా. అంటే మల్టీ టాస్క్ చేయాలి కదా. అంటే ఫ్యామిలీని చూసుకోవాలి, బాబుని చూసుకోవాలి, జాబుని చూసుకోవాలి, మీకు ప్లస్ ఇంటి పనులు ఎన్ని ఉంటాయంటే నెవర్ ఎండింగ్ ప్రాసెస్ అనమాట. నా లైఫ్లో ఎప్పుడు ఏదో ఒక పని ఉంటుంది. డే మొత్తం చేస్తూనే ఉంటాను.
ఇప్పుడున్న పరిస్థితి అయితే నాకు రెస్ట్ అనేది లేదండి. 5 to 10 మినిట్స్ కూడా నాకు రెస్ట్ లేదు. మొత్తం 24 అవర్స్ ఉంటే ఏదో 5-6 అవర్స్ స్లీప్ అనమాట. నేను ఇప్పుడు కూడా 11 దగ్గర ఎడిట్ చేస్తున్నాను. సో నేను పడుకునేప్పటికి 12-12:30 తర్వాత వాడు లేస్తాడు. నా బాబు అయితే ఇప్పుడు సెట్ అయ్యాడు, కొంచెం ఎర్లీ స్లీప్ పడుకునేస్తున్నాను అనమాట. 11కి 12కి పడుకునేవాడు ఇన్ని రోజుల వరకు. ఇప్పుడు 10 డేస్ నుంచి కొంచెం తొందరగానే పడుకునేస్తున్నాను అనమాట. 9:30 10కి లోపే పడుకునేస్తున్నాడు. సో దాని ద్వారా నేను మళ్ళీ యూట్యూబ్ పైన కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది. ఇంకొక నైట్ అయిపోయింది. నైట్ డిన్నర్కి అయితే చికెన్ గ్రేవీ లాగా చేసేసాను. బగారా అన్నం అంటాం, లేదు మన స్టైల్ అంటే కుష్కా అంటాం. నేను కుష్కా లాగా చేశాను. వైట్ రైస్, కేక్, రసం చేశాను, పాపడ్ చేశాను, గులాబ్ జామున్ చేశానండి. అన్నీ చేసేసాను అనుకో, ముందు రోజే చేసేసుకున్నాను. నేను సొంతంగా నా స్వతహా నా చేతులతో చేశాను. అందరికీ కూడాను 14 kgs చికెన్ తెచ్చానండి. సర్వ్ చేసింది నేను కాదు, అమ్మ అక్క సర్వ్ చేశారు. ప్రిపేర్ చేసింది అయితే నేను కంప్లీట్గా నీట్గా రెడీ అవ్వడానికి కూడా నాకు టైం లేదండి. చాలా 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 వర్క్ ఉండింది బాబు బర్త్డే టైంలో. మేము బర్త్డే చేయకూడదు అనేసి అనుకున్నాను, అంటే ఫంక్షన్స్ లాగా చేయకూడదు అని, అవ్వ చనిపోయాక కదా చేయకూడదు అని. బట్ స్టిల్ నా మనసు ఎందుకు అస్సలు ఆగలేదు. అంటే ఇలాంటి కార్యం ఇలా ఉంది అని సొట్టు పెట్టి బాబుకి బర్త్డే చేయకుండా స్టాప్ అవ్వాలని లేదు. దేవుడు ఎలా పెడితే అలా ఉంటుంది. మనకి ఫస్ట్ బర్త్డే అది నాకు చాలా స్పెషల్ బర్త్డే. సో చేయాలి అనేసి నేను చేశాను అనమాట. నాకు తగ్గినంత విధంగా నేను చేశాను. నాకు ఎలా పాజిబుల్ అవుతుందో నేను చేశాను. రైట్ నా ఇప్పుడున్న పొజిషన్లో నేను 1 year బాబు బర్త్డే అంటే ఇంకా బాగా సెలబ్రేట్ చేసేదాన్ని. మేబీ మాకు కరోనా తర్వాత చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసాం. ఇద్దరికి జాబ్స్ పరంగా కావచ్చు, చాలా స్ట్రగుల్ ఫేస్ చేసాం అనమాట. రైట్ నౌ వీఆర్ ఓకే, బాగానే ఉన్నాం దేవుడి దయ వల్ల. సో బాబుతో ప్లస్ జాబ్స్తో బాగానే ఉన్నాం, ఇద్దరికి పర్వాలేదండి ఇప్పుడు. కానీ కరోనా టైంలో చాలా స్ట్రగుల్ ఫేస్ చేసామన్నమాట. దాని ద్వారా నేను అంత చిన్న జాబ్ అయినా జాయిన్ అవ్వాల్సి వచ్చింది. లేదంటే జాబ్ చేసేదాన్నే కాదు. ఇంట్లో ఇప్పుడు కూడా నాకు ఈ శివ జాబ్ పంపించడానికి ఇబ్బంది అనమాట. అంటే ఓవర్ టైం ఉంటుంది, బాబుని చూసుకోవడానికి అవ్వట్లేదు అనేసి ఇష్టపడ్డారు వాళ్ళు నన్ను జాబ్కి పంపించడానికి. బట్ నేనే నా బాబు కోసం అనేసి నేను వెళ్తున్నాను. తనకి ఏం కావాలో అది నేనే కొని చూసుకోవాలి అనే ఒక స్వార్థం కోసం వెళ్తున్నాను అనమాట. సో నేను చేస్తున్న జాబ్ అయితే నాకు సెట్ అయ్యేది కాదండి. బట్ స్టిల్ నేను చేస్తున్నాను. ఏదైనా చిన్న జాబ్ కానివ్వండి పర్వాలేదు, అంటే మనం ఇండిపెండెంట్ ఉన్నాము అనే కాన్ఫిడెంట్ మనకు ఉంటుందన్నమాట. ఆ కాన్ఫిడెన్స్ కోసమే నేను వెళ్తున్నాను. అంటే నాకు నేను చేసుకోగలను, నాకు కుదిరినంత నా బాబుకి చేయగలను, నా కుటుంబానికి చేయగలను అనే కాన్ఫిడెంట్ నాలో ఉండడం కోసం నేను జాబ్ చేస్తున్నాను. సో ఈ బర్త్డే అయితే చాలా బాగా జరిగిందండి. సో నా లైఫ్ అప్డేట్ మొత్తం ఇస్తున్నాను. కమింగ్ వీడియోస్లో నేను చాలా వరకు అంటే ఆన్లైన్లో ఉండడానికి రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. మీరు సపోర్ట్ చేయండి నాకు మాత్రము. అంటే చాలామంది ఉన్నారు సపోర్ట్ చేసేవాళ్ళు. ఈ మధ్య అడగడమే మానేశారనమాట. అక్క వీడియోస్ పెట్టట్లేదు ఏంటి అనేసి అడగడమే మానేశారు. ఇంతకు ముందు అయితే అక్క స్టేటస్ పెట్టట్లేదు, మీరు అప్డేట్స్ లేవు, ఇన్స్టాగ్రామ్ రీల్స్ లేదు, ఇమేజెస్ తీసుకోలేదా, నెక్స్ట్ వీడియో ఏంటి అనే క్వశ్చన్స్ చాలా వరకు తెలిసిన వాళ్ళు కావచ్చు, లేదంటే కనిపించిన వాళ్ళు కావచ్చు అడిగేవాళ్ళు అనమాట. ఇంకొకటి ఏంటంటే నేను జాబ్కి వెళ్ళేటప్పుడు సంఘం ఫంక్షన్ హాల్ దగ్గర ఆటోలో వెళ్తున్నాను అండి. ఒక సబ్స్క్రైబర్ గుర్తుపట్టి మిమ్మల్ని ఎక్కడో చూసాను, మీరు ఎక్కడైనా సీరియల్లో చేస్తారా అక్కడ ఇక్కడ అని అడుగుతూ ఉన్నారు. లేదండి నేను చాలా చిన్న యూట్యూబ్ చేస్తూ ఉంటాను అంటే, అవును నేను ఎగ్జాక్ట్గా మిమ్మల్ని చూసి మిమ్మల్ని అప్పటి నుంచి అంటే తను స్టన్నింగ్ అనమాట. నన్ను చూస్తూనే ఉన్నారు, ఏంటి ఇలా చూస్తున్నాను అనుకున్నా. తర్వాత గుర్తుపట్టి మాట్లాడారండి, చాలా బాగా చేస్తారని చెప్పారు. అలాంటి అస్సలు అన్నోన్ పర్సన్ అనమాట. గుర్తుపట్టి చేయడం నాకు చాలా నచ్చింది. నాకు తెలియదు, బట్ రీచ్ అయ్యి నా వరకు వచ్చిందనమాట. నాకు చాలా హ్యాపీ ఒక మూమెంట్. అండ్ ఇలాంటి మూమెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. మేబీ నేను కంటిన్యూగా ఫ్లోలో ఉంటే ఈ పాటికి యూట్యూబ్లో మంచి సబ్స్క్రైబర్స్ని సంపాదించుకునేదాన్ని. ఇకపైన కూడా మీరు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. నియర్ టు 3000 సబ్స్క్రైబర్స్ ఉన్నానండి. 3+ చేయడానికి ట్రై చేస్తాను. అంటే ఈ ఇయర్లో 10,000 సబ్స్క్రైబర్స్ రావాలనుకుంటున్నాను అనమాట. సో లాస్ట్ మూమెంట్కి ఇలా అయిపోయింది ఇంటి పరిస్థితి. ఎక్కడ బట్టలు అక్కడ, ఎక్కడ ఫుడ్ అక్కడ, ఎక్కడవక్కడ చిందరవందరూ ఉన్నాయి అన్నమాట. సో ఇదంతా కంప్లీట్గా మెస్ క్లీన్ చేయాలంటే ఇంకొక ఫంక్షన్ చేసినంత పని అవుతుంది అనమాట. సో అంత కష్టము. ఈ కష్టం అంటే ఈ బర్త్డే ఫంక్షన్ వెనుక యోగి కావచ్చు, కిరణ్ కావచ్చు, అమ్ములు, నందు,
అమ్మ, నేను అందరం చాలా కష్టం ఉంది. అందరూ హెల్ప్ చేశారండి నాకు. హెల్ప్ చేయడం వల్లనే చాలా బాగా జరిగింది నాకు. నేను నా బాబుతో చాలా ఎంజాయ్ చేశానండి ఆ రోజు. కానీ ఫుడ్ వీడియోస్ కావచ్చు, రిలేటివ్స్ వచ్చిన వీడియోస్ కావచ్చు నేను పోస్ట్ చేయలేను. అంటే ఇట్లా పబ్లిక్ చేయాలన్నమాట. ఎవరో అందరినీ వాళ్ళకి కొంతమందికి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. అందుకే నేను పబ్లిక్లోకి ఎక్కువ తీసుకురాను. నా వరకు నా పర్సనల్ వీడియోస్ నేను చెప్పిందే నేను మీతో షేర్ చేస్తానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.